వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. గజ్వేల్లో కల్పక వనాన్ని ప్రారంభించిన మంత్రులు. అడవులు పునరుద్ధరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్న అల్లోల. సనత్ నగర్లో ఈ నెల 19 నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవాలు వెల్లడించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ నెల 9వ తేదీన ఆదిలాబాద్ జిల్లా రైతులతో భట్టి విక్రమార్క సమావేశం. వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చించనున్న భట్టి. వికారాబాద్ జిల్లాలో బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఎమ్మెల్సీ రామచంద్రరావు. బసవతారకం హాస్పిటల్లో వరల్డ్ క్యాన్సర్ డే వేడుకలు. ముందే గుర్తిస్తే క్యాన్సర్ను నివారించవచ్చన్న ఎమ్మెల్యే బాలకృష్ణ. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మున్సిపాలిటీ సంగాపూర్ వద్ద కల్పక వనాన్ని మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ 295.5 ఎకరాల భూమిలో 7.5 కోట్ల రూపాయలతో అర్బన్ పార్క్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. తక్కువ సమయంలో రాష్ట్రంలో 4% అడవులను పునరుద్ధరణ చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం వలన నశించిన అడవుల పునరుద్ధరణ జరిగిందని, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయని చెప్పారు. పట్టణాలు కాంక్రీట్ జంగల్స్గా మారిపోతున్నాయని ఆలోచన చేసి దేశానికి ఆదర్శంగా 36వ అర్బన్ పార్క్ను ప్రారంభించుకున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. భారతదేశంలో మొక్కల పెంపకానికి చట్టం తెచ్చిన తొలి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. పచ్చదనంతో కనపడుతుంది. ఎక్కడ చెత్త చెదారం లేకుండా మరి ఈ డెంగ్యూ, ఇతర మలేరియా అటువంటి జబ్బులు రాకుండా, దోమలు లేకుండా మరి మనం చేసుకునడానికి మరి ప్రధానమైనటువంటి కారణము మనం చూస్తూ ఉన్నాము. నిజంగా కూడా సిద్దిపేట జిల్లా మరి ఒక చరిత్రాత్మకం. ఈ జిల్లా మరి ముఖ్యంగా నేను చెప్తున్న హరీష్ రావు గారు చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ప్రతిరోజు ఒక కొత్తదనము ఈ జిల్లాకు కనబరిచే విధంగా వారు పనిచేస్తున్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పనిచేయాలని చెప్పి నేను కోరుతూ మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఈ అవకాశం దొరికినందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. ఖచ్చితంగా రేపు రాబో రోజులలో సందర్శకులు దీని పిల్లలు చూసి ఆహ్లాదాన్ని మరి అందరూ కూడా ఆస్వాదించాలని చెప్పి పర్యావరణాన్ని ఇవ్వడం కూడా అంతకంటే ముఖ్యం. మీరు ఎంత ఆస్తి ఇచ్చినా, అంతస్తులు ఇచ్చినా మరి రేపు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే రేపు ఆరోగ్యం అనేది ఉండదు. ఆరోగ్యం లేని భవిష్యత్తు జీవితం ఎందుకు పనికిరాకుండా పోతుంది. ఇప్పటికే చూస్తున్నాం, మనం మంచినీళ్ళ బాటిల్ కొనుక్కొని తాగుతున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే ఆక్సిజన్ బాటిల్ కూడా కొనుక్కొని అనారోగ్యం బారిన పడి స్వచ్ఛమైన గాలి కోసం ఢిల్లీని వదిలిపెట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. ఏమైపోయింది, ఢిల్లీలో సమతుల్యత లోపిస్తే స్వచ్ఛమైన గాలి లేక ఢిల్లీ నగరాన్ని వీడి వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి పరిస్థితులు మనకు రావద్దని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో ఇవాళ అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అర్బన్ పార్కులు కూడా చేపట్టారు. మరి పెద్ద ఎత్తున 240 కోట్ల మొక్కలు ఇవాళ తెలంగాణలో నాటామని చెప్పి ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పారు. అంటే ఇవాళ దేశంలో చూస్తే గ్రామానికి నర్సరీ ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రతి మున్సిపాలిటీలో నర్సరీ, ప్రతి గ్రామంలో నర్సరీ. ఆ నర్సరీని పెంచడానికి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభవార్త చెప్పారు. మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఇండ్ల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు మంత్రి. పేద ప్రజల సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. కాగా ఈ నెల 19వ తేదీన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు నగర్లో, మార్చి 5వ తేదీన అంబేద్కర్ నగర్లో, మార్చి 8వ తేదీన కొల్లగుమరాయ్ కాలనీలో, మార్చి 10వ తేదీన జీవైఆర్ కాంపౌండ్లో, మార్చి 20వ తేదీన బండమైసమ్మ నగర్లో, ఏప్రిల్ 15వ తేదీన చాచా నెహ్రూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా భీంసరి గ్రామంలోని రైతులతో ఈ నెల 9వ తేదీన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బృందం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు షాజిద్ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత అన్నారు. భీంసరి గ్రామంలో ముఖాముఖి కార్యక్రమానికి స్థలాన్ని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చట్టాలను రద్దు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉండి పోరాడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ రెడ్డి, కొండ గంగాధర్, నరేష్, భీంసరి ఉప సర్పంచ్ రజిత, మల్లయ్య, సంజయ్, రామారావు, రాహుల్, చంద్రాల, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. और इसको क्यों काला कानून बोला जा रहा है और हरियाणा, पंजाब, राजस्थान और जितने भी जो सो महाराष्ट्र के किसान जो आंदोलन कर रहे हैं, ये किसान क्यों आंदोलन कर रहे हैं और इससे किसानों को क्या नुकसान है, उसके बारे में बताने के लिए भट्टी विक्रमा साहब सीएलपी लीडर और एक टीम पूरी आ रही है. तो यहाँ पे आज एआईसीसी मेंबर आदिलाबाद कांस्टिट्यूंसी इंचार्ज गंडा सुजाता मैडम, రైతులు పడుతున్న అవస్థలు నేరుగా రైతుల్ని అడిగి తెలుసుకొని రాబోయే అసెంబ్లీలో చర్చించడానికి మరి రైతుల్ని కలుస్తారు. కాబట్టి మీరందరూ కూడా 9వ తారీఖు భట్టి విక్రమార్క గారితో చర్చించాలనుకునే విషయాల్ని తప్పకుండా మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చర్చించండి. రాబోయే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తరఫున సిఎల్పి లీడర్గా రైతు గొంతుకని అక్కడ వినిపిస్తాడని రైతులందరూ కూడా మేము తెలియజెప్పడం జరుగుతుంది. మరి 9వ తారీఖు మంగళవారం రోజు భీంసరి గ్రామంలో రైతు ముఖాముఖి చర్చ ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వికారాబాద్ జిల్లాకు సాగునీరు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, నిరుద్యోగులకు నోటిఫికేషన్ వేయకుండా కాలయాపన చేస్తుందని ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో నిర్మించిన బీజేపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనతా పార్టీ ఈరోజు పూడూరు మండల్ చనుగముల్ విలేజ్ జెండా ఆవిష్కరణకు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కు వచ్చిన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ రామచందర్ అన్నగారు, అదేవిధంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి అన్న, ఏడుంది ఎక్కడుందా అని చాలా మంది నాయకులు అన్నారు. మల్లేష్కేం తెలుసు, ఒక్కడే తిరుగుతుంటాడు, ఆయనకేం తెలుసు, ఎవరు లేరు ఆయనకు అడ్డా అని చాలా మంది పూడూరు మండల నాయకులు అన్నారు. ఈరోజు ప్రతి ఒక్క నాయకుని చెప్తున్నాం, ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వచ్చినాక రైతులకు కానీ పేద ప్రజలకు కానీ ఎందుకు రైతులకు పేద ప్రజలకు ఉచిత గ్యాసుల విధంగా ఉచిత గ్యాస్ తోటి ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత గ్యాసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క తల్లి కూడా గ్యాస్ పొయ్యి చూసుకుంటూ గ్యాస్ పొయ్యి చూసి ఈరోజు కట్టెలు లేకుండా కట్టెలు మోసుడు తప్పిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రైతులకు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి 2000 ఇవ్వడం నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా గుర్తించుకోవాలి, మీరు పండించిన పంట ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అనే విధంగా చట్టాలు చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం పని లేక ఢిల్లీలో లొల్లి పెట్టించడం జరుగుతుంది. మా గ్రామంలో కూడా మొక్కజొన్నలు పోయినసారి మొక్కజొన్నలు వేస్తే కేసీఆర్ మీరు మక్క లేకుండా మేము కొనము అని చెప్తే, అదే కేంద్ర ప్రభుత్వం మీరు మక్కలేయండి, మేము 1850 రూపాయలతోటి మద్దతు ధర ఉంటామని పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకునే సందర్భంగా, అదేవిధంగా పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభం చేసుకునే సందర్భంలో వికారాబాద్ జిల్లాకు నియమింపబడ్డ తర్వాత బీజేపీ పార్టీ కార్యక్రమాలను అన్నింటినీ కూడా గ్రామ సంబంధించినటువంటి యువకులు, పెద్దలు మరియు గ్రామ ప్రజలారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత రెస్పాన్స్ వస్తుందంటే మనందరికీ తెలుసు. ఏదైతే పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ లోపల నీళ్లు వస్తాయి, అలాగే మన పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఏకైక ఆశతోని ఆ రోజు తెలంగాణ కోసం అందరం కూడా పోరాడి సంఘాలుగా, కులాలుగా అనేక రకాల
ఉద్యమాలను చేపట్టి వచ్చినటువంటి తెలంగాణ లోపల చూస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఎక్కడ కూడా మనకందరికీ ఎవరికి కూడా న్యాయం జరగలేదనేటువంటి మాట వాస్తవం. మన దొరపాలన ఎట్లుందో మనం అందరం కూడా ఈ 7 సంవత్సరాలు, దాదాపు 6 సంవత్సరాలు ముగించుకొని 7వ సంవత్సరం నడుస్తున్నటువంటి ఈ తరుణం లోపల రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గతంలో చెప్పినటువంటి మాటలు ఉన్నాయో, నిరుద్యోగ భృతి కానీ, కేజీ పీజీ ఉచిత విద్య కానీ, లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి కానీ, దళిత సీఎం చేస్తా అన్నటువంటి దళితుడే మొట్టమొదటి సీఎం అన్న మాట కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాల వాగ్దానాలు. షాద్ నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ మండల పరిషత్ ఆవరణలో 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఆడిటోరియం పనులకు శాసనసభ్యులు అంజయ్ యాదవ్ శంకుస్థాపన చేశారు. అనంతరం పరిసర ప్రాంతాలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే ఆడిటోరియం నిర్మాణ పనులపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జెడ్పీటీసీ వెంకట్రామరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ బసవతారకం హాస్పిటల్లో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా బసవతారకం హాస్పిటల్, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బసవతారకం హాస్పిటల్ అండ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ విచ్చేశారు. ఈ క్యాన్సర్ డే సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధికి కారకాలు, వాటి లక్షణాలు, వాటి నివారణ చర్యలు, జాగ్రత్తలు వివరించారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ కరోనా నిబంధనల నేపథ్యంలో క్యాన్సర్ దినోత్సవాన్ని సాదాసీదాగా జరుపుకుంటున్నామన్నారు. ముందే గుర్తిస్తే క్యాన్సర్ను నివారించవచ్చన్నారు. దురలవాట్లకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఇక్కడ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఎంతో మంది వ్యాధిగ్రస్తులకు మరియు వారిని రక్షించడంలో అనిశలు కృషి చేస్తున్న వైద్యులకు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య వారు చెప్పారు, మా మెడికల్ డైరెక్టర్ గారు వివరంగా, అంటే ఈ ఫిబ్రవరి 4వ తేదీని యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ UICC వారు క్యాన్సర్ వ్యాధి గురించి అవగాహనను పెంపొందిస్తూ వివిధ సంస్థలను ఒక తాటిపై తేవడం కోసం ఈ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో క్యాన్సర్ మరణాన్ని ఆపడం కోసం మరియు క్యాన్సర్ చికిత్సను అందరికీ అందుబాటులో తేవడం కోసం ఎన్నో సంస్థలు కృషి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1 కోటి మంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు. సాధారణ క్యాన్సర్లలో కనీసం మూడో వంతు నివారించదగినవి. వీటిలో గత 20 సంవత్సరాల్లో మన ఆసుపత్రిలో కనీసం 2,50,000 మందికి చికిత్స అందించాము. చికిత్స అనంతరం వారిలో చాలా మంది సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ సందర్భంగా మా నాన్నగారు ఆశయ సాధన కోసం అన్నిషలు కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. క్యాన్సర్ అనేది ఒక అంతు చిక్కని వ్యాధి. ఎంత తొందరగా దీనిని గుర్తిస్తే అంత సులభంగా దీన్ని జయించవచ్చు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. దీంట్లో న్యాయ సేవా సదస్సుతో పాటుగా మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ యాజమాన్యం వారు మేము సంయుక్తంగా కలిసి ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది పేషెంట్స్కి టెస్టులతో పాటుగా వారికి ఈ క్యాన్సర్ సంబంధిత కారకాలను మేము చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి మరి ఈ ఇన్స్టిట్యూట్ యొక్క చైర్మన్ గౌరవనీయులు బాలకృష్ణ గారు కూడా రావడం జరిగింది. ఎల్బీ నగర్ హుందాయ్ షోరూం ప్రతినిధులు శ్రీనివాస్, రవీంద్ర నేతృత్వంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సిఐ నాగమల్లు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సిఐ నాగమల్లు రోడ్ సేఫ్టీ అవగాహన అంశంపైన పలు కీలక సందేశం ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల దేశవ్యాప్తంగా సంవత్సరానికి లక్షల మంది చనిపోతున్నారని, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తన గమ్యానికి చేరుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసే ముందు హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. మామూలుగా ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఉందనుకోండి, ఫ్లైఓవర్ మీద ఎంత స్పీడ్ వెళ్ళాలి తెలుసా మీకు ఎవరికైనా? ఎంత వెళ్ళాలి? 40 స్పీడ్ వెళ్ళాలి. అదేవిధంగా నేషనల్ హైవేస్ పైన ఎంత స్పీడ్ వెళ్ళాలా? 80 స్పీడ్ వెళ్ళాలి. మన అవుటర్ రింగ్ రోడ్ దానికి ఎంత స్పీడ్ వెళ్ళాలా? 100 స్పీడ్ వెళ్ళాలి. అంతకన్నా మించి వెళ్తే అది సేఫ్ కాదు అని ఆ డిజైనింగ్ చేసి
ఇంజనీర్స్ ఆ విధంగా రోడ్లను రూపొందించడం జరిగింది. కానీ మనం ఏం చేస్తాం, ఔటర్ రింగ్ రోడ్ పైన 120 నుంచి 140, 160 వరకు, నేషనల్ హైవేస్ పైన 80 వరకు పోవాల్సి ఉంటే 100, 120 వరకు. మత్తు మస్తు ఉంటది, మత్తు మస్తు ఉంటది, కాలం తీస్తుంటది, రయ్యు రయ్యు సెల్లు ఫోను సూల పెట్టి మాట్లాడు రోడా, ఎదురొచ్చే బండి ఎప్పుడైతే రోడా. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నకిలీ పట్టా పాస్ బుక్కులు పెట్టి సుమారు 2 కోట్ల రూపాయలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. రామగిరి, ముత్తారం మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 150 మంది రైతులు 2016 నుంచి 2018 వరకు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పంట రుణాలు తీసుకున్నారు. అయితే 2019 డిసెంబర్లో బ్యాంక్ అధికారులు రుణాలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు జారీ చేశారు. ఒక్క రైతు కూడా రుణాలు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ అధికారులు రైతుల భూములకు సంబంధించి విచారణ కోసం ముత్తారం, రామగిరి తహసీల్దార్ కార్యాలయాలకు 153 మంది రైతుల భూ వివరాలను మార్చిలో పంపారు. కోవిడ్ కారణంగా ఆలస్యమైన బ్యాంకుకు రైతులు ఇచ్చిన పాస్ పుస్తకాలు నకిలీవిగా రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. అనంతరం పంట రుణాలు తీసుకున్న రైతులను నేరుగా కలిసి విచారించిన బ్యాంక్ అధికారులు నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి సుమారు 1,99,89,714 రూపాయలు మోసం చేశారంటూ బ్యాంక్ మేనేజర్ ప్రేమానంద్ రామగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సిసిఎస్ పోలీసులు విచారణ చేపట్టారు. దాని నోటీస్ ఇవ్వడం వల్ల పేపర్ స్టేట్మెంట్ వచ్చినాయి. ఆ పేపర్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇట్లా ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ ఉన్నాయని అన్న వల్ల ఎంఆర్ఓ అంటే రెస్పెక్టెడ్ ఎంఆర్ఓ రామగిరి అండ్ ముత్తారం గారి నుంచి దాని డాటా తీసుకోవడం, జెన్యునిటీ తీసుకోవడం జరిగింది. వాటిలో ఫ్యాబ్రికేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటికి అందరికి ఇంటిమేషన్ చేసినాం. త్రూ లీగల్ నోటీస్ అండ్ డిమాండ్ నోటీస్ ద్వారా చేసిన తర్వాత కూడా స్పందించకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళ మీద కేసు చేయాల్సి జరిగింది. మొత్తం 153 మంది 1,99,89,000 చిల్లర ఉన్నది అమౌంట్. దాన్ని సుమారు 2 కోట్ల వరకు రికవరీ కావాల్సి ఉంది. దిల్సుఖ్ నగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఫిబ్రవరి 4 నుండి 8 వరకు మైన్ డైమండ్ షో కొనసాగనుంది. ఈ డైమండ్ షోని నంది అవార్డు గ్రహీత మధుమతి చేతుల మీదుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. షోరూమ్ హెడ్ రాధీష్ మాట్లాడుతూ ఈ డైమండ్స్ ప్రదర్శనలో రోజు ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు, ప్లాటినం ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. National gold medalist in the athletics అండి. So good evening all of you. మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ వాళ్ళు మైన్స్ డైమండ్ షో అని చెప్పేసి ఒక డైమండ్ షోస్ని లాంచ్ చేయడం జరిగింది ఈరోజు. సో అప్కమింగ్ డేస్ మనకి మే నుంచి కూడా బాగా మ్యారేజ్ ఈవెంట్స్ అవి చాలా ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయమని కోరుతున్నాను. ఈ షో వచ్చి 4th నుంచి నెక్స్ట్ 8th వరకు కూడా ఉంటుంది. అండ్ పర్సనలీ చెప్పాలంటే ఆసమ్ జ్యువెలరీస్ ఉన్నాయండి. నమస్తే, దిస్ ఇస్ మధుమతి. మలబార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్ డైమండ్స్ జ్యువెలరీస్ లాంచ్ చేశారండి. అన్ని యూనిక్ డిజైన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ అప్కమింగ్ మ్యారేజెస్ అవి సీజన్స్ వస్తాయి కాబట్టి అందరూ కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయవలసింది కోరుతున్నాను. ఈ షో వచ్చి మనకి 4th నుంచి 8th వరకు నడుస్తుందండి. సో చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉన్నాయి, బాగున్నాయి. మేము పర్సనల్గా చూసాం కూడాను. అలాగే ఈ షో కండక్ట్ చేసిన రాధేష్ గారికి పర్సనలీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు మన దిల్సుఖ్ నగర్ మలబార్ గోల్డ్లో
మన మధుమతి మేడం గారి చేత డైమండ్ షో లాంచ్ చేయడం జరిగింది. అలాగే మన రెగ్యులర్ కస్టమర్స్ అయినటువంటి కస్టమర్ చేత ఈ లాంచింగ్ అని చేయడం జరిగింది. నల్గొండ జిల్లా పెద్దవూరు మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తెర చిన్నప్పారెడ్డి, పెద్దవూరు ఎంపీపీ అనురాధ సుందర్ రెడ్డి, జెడ్పీటీసీ అబ్బిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీడీఓ శ్యామ్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అలాంటి మండలం మొత్తం వాళ్ళు టోటల్ చేయాలంటే వాళ్ళకి ఎంత టైం కావాలి? కొంచెం మనం కూడా సహకరిస్తే వాళ్ళకి కంపల్సరీ వాళ్ళు వర్క్ చేయగలగాలి. అప్పుడు మనం వాళ్ళ మీద ప్రియమైన ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులందరూ, విలేకరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటాను. నిజంగా ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సొంత మండలంలో ఇంత థరో డిస్కషన్ ఫస్ట్ టైం. ఇదే చాలా రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల శివార్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టిని హెచ్ఎండిఏ పేర్లతో వెంచర్లకు తరలిస్తున్న నిర్వాహకులపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎస్ఓటీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఓటీ పోలీసులు చాకచక్యంగా తనిఖీలు నిర్వహించి ఓ జేసీబీ, 2 లారీలు, ఓ టిప్పర్ వాహనాలను సీజ్ చేసి 4 డ్రైవర్లను, కాంట్రాక్టర్ని అరెస్ట్ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా మట్టి కొనుగోలు చేస్తున్న నిర్వాహకుని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ముచ్చర్లపాడు ఫార్మసిటీకి సంబంధించి ఆయా మండలాల భూ బాధితుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. యాచారం మండలంలో ముచ్చర్లపాడు ఫార్మసిటీ పేరుతో 12 గ్రామాల్లో ప్రభుత్వం దాదాపు 20,000 ఎకరాల భూమిని మొదట భూసేకరణ అని నమ్మించి భూ కబ్జా చేసిందని పలువురు ఆరోపించారు. అయితే తరతరాల నుండి అదే ప్రాంతంలో సాగు చేసుకుంటున్నామని, పంటలు పండుతున్న భూముల్ని బలవంతంగా కబ్జా చేసి ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని భూబాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీకి మాత్రం భూములు ఇవ్వమని స్పష్టం చేశారు. అప్పు చేస్తారు సార్, ప్రతి కష్టం చేస్తారు ఒక రైతు. ఇప్పుడు మా సారు కలవకుండానే అయిపోయాడు, కలుస్తలేడు కూడా ఎవరికి. మా సారు ఎంత బాధపడ్డా కలుస్తలేడు మా సారు మాకు. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మా దగ్గరనే పొల్యూషన్ తోటి మేము రోజు 24 గంటలు మేము బాధలు పడుతున్నాము. కాబట్టి ఆ ఫార్మాసిటీని మాత్రం నేను మరొకసారి గజ్వేల్లో కల్పక వనాన్ని ప్రారంభించిన మంత్రులు, అడవులు పునరుద్ధరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్న అల్లోల. సనత్ నగర్లో ఈ నెల 19 నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవాలు వెల్లడించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ నెల 9న ఆదిలాబాద్ జిల్లా రైతులతో భట్టి విక్రమార్క సమావేశం. వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చించనున్న భట్టి. వికారాబాద్ జిల్లాలో బీజేపీ కార్యాలయం ప్రారంభం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఎమ్మెల్సీ రామచంద్రరావు. బసవతారకం హాస్పిటల్లో వరల్డ్ క్యాన్సర్ డే వేడుకలు. ముందే గుర్తిస్తే క్యాన్సర్ను నివారించవచ్చన్న ఎమ్మెల్యే బాలకృష్ణ. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.